అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీడీ కార్మికుల సమస్యలు తీర్చాలని చెప్తూ BLTU ధర్నా చేపట్టింది. వారికి ఉన్న సమస్యలు ఏంటి, వారికి జీవనభృతి కల్పించాలి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఉన్న సమస్యలపైన మాట్లాడేందుకు ఏదైతే BLTU నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు ముఖ్యంగా బీడీ కార్మికుల సమస్యపైన ఆందోళన చేపట్టారు, ఏంటిది అసలు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు ఎలాంటి షరతు లేకుండా 4,016 రూపాయల జీవనభృతి ఇస్తామని, 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కట్ ఆఫ్ డేటు తొలగిస్తామని మరి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఓట్లతోటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినది. మా కార్మికుల ఓట్లు వేసుకున్నటువంటి ప్రభుత్వం సంవత్సరం గడిచిన ఈ రోజు వరకు కూడా తెలంగాణలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు 4,016 రూపాయల జీవనభృతి లేదు. మరి మహిళలు, గృహిణులు, ఇళ్లలో వంటలు చేసే కార్మికులకు కూడా 2,500 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నది మహాలక్ష్మి పేరు మీద. ఆ మహాలక్ష్మి ఆనే ఉన్నది, ఈ జీవనభృతి ఈయనే ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో బీడీ కార్మికులకు 4,016 రూపాయలు ఇవ్వాలా, లేని ఎడల గత BRS TRS ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ గతి పడుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మరి 3 నెలలుగా వివిధ జిల్లాలలో ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, కార్మికుల ఓట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా అసెంబ్లీలో మొద్దు నిద్రపోతున్నారు, ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నాడు. ఇప్పటికైనా కార్మికులని సమస్యల్ని పరిష్కారం చేయాలా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీడీ కార్మికులతో గుణపాఠం చెప్తారని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, మహిళా కార్మికులుగా ఉన్నారు, మహిళల కోసం మీరు పాటుపడుతున్నారు, ఏంటి అసలు మహిళా కార్మికులకు ఉన్న కష్టాలేంటి? ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి మహిళలకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం, ఆ ప్రభుత్వాలు మహిళల కోసమే పనిచేస్తాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు కూడా మాటల్లో చెప్పారు కానీ చేతల్లో చేసి చూపడనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి కుటుంబాన్ని గడుపుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా, మరి వాళ్ళ జీవన ఉపాధిని కూడా పెంచుకునే విధంగా వాళ్ళ అభివృద్ధి బాటల్లో నడవాలంటే మరి అన్ని విధాలుగా కష్టాలు ఇలా మహిళలకే ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఏదైతే 4,016 రూపాయలు ఇస్తామన్నటువంటి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది? గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి పాలనలో TRS పార్టీ అదే విధంగా కొనసాగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇదే విధంగా కాలయాపన చేస్తే ఏ విధంగా అభివృద్ధి బాటల్లో నడుస్తారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే ఈ మహిళల కష్టాలను అర్థం చేసుకొని వీళ్ళకు 4,016 రూపాయలను ఖచ్చితంగా పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొత్తానికి చూసుకోవచ్చు, మహిళలందరూ కూడా తమకున్న సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికుల జీవనభృతి ఖచ్చితంగా ప్రభుత్వం 4,016 రూపాయలు ఇస్తామన్న జీవనభృతి ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా మహిళల కోసం ఏదైతే పాటుపడుతున్నామని చెప్పిందో, మహిళల కోసం ఏదైతే మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తామని అది కూడా ఇవ్వలేదు. దానివల్ల ఇప్పటికి కూడా మహిళలకు ఎన్నో అభివృద్ధి పథకాల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇప్పటివరకు కూడా రాలేదు. మాకు సంబంధించిన ఏదైతే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2014 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కూడా హామీ అమలు కావాలి. అమలు చేయకపోయిన మేము ఏదైతే ఫిబ్రవరి 28 కట్ ఆఫ్ డేట్ పెట్టారో ఆ కట్ ఆఫ్ డేట్కి పూర్తిగా ఎత్తివేసి దానికి మాకు ఏదైతే బీడీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి బీడీ కార్మికులు BLTU ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీనికి అందరికీ సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఏదైతే బీడీ కార్మికులకు అయితే జీవనభృతి ఇస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.